హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డెవెమ్ హబ్. మనం మన ప్రీవియస్ వీడియోలో వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్, వాట్ ఈస్ డీప్ లెర్నింగ్ అని తెలుసుకున్నాం కదా. ఈరోజు అసలు ఈ మెషిన్స్ ఎలా లెర్నింగ్ చేస్తాయో చూద్దాం. దీనికంటే ముందు మనకు టూ ఇంపార్టెంట్ వర్డ్స్ తెలియాలి. ఒకటి ఫీచర్, రెండు లేబుల్. ఫర్ సపోజ్ మనం ఒక హౌస్ ఆర్ ప్రాపర్టీని కొనడానికి మీడియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మీడియేటర్కి ఫస్ట్ మన రిక్వైర్మెంట్స్ చెప్పాలి. లైక్ సైజ్ అంటే ఎన్ని స్క్వేర్ ఫీట్స్ కావాలి అని, అండ్ నెంబర్ ఆఫ్ రూమ్స్, లొకేషను, ఇలాంటి డీటెయిల్స్. సో అవి చెప్పిన తర్వాత మీడియేటర్ మనకి ఎస్టిమేటెడ్ ప్రైస్ చెప్తాడు. సో ఇక్కడ మనం ఇచ్చే ఇన్పుట్స్ ఉన్నాయి కదా, సైజు, నెంబర్ ఆఫ్ రూమ్స్, లొకేషను, ఇవన్నీ ఫీచర్స్. అండ్ అలాగే మనకు వచ్చే అవుట్పుట్ ఉంది కదా, ఎస్టిమేటెడ్ ప్రైస్, ఇది లేబుల్. సో సింపుల్గా చెప్పాలంటే ఫీచర్ అంటే ఇన్పుట్, వాట్ వీ గివ్. లేబుల్ అంటే అవుట్పుట్, వాట్ వీ ఎక్స్పెక్ట్. ఫీచర్ అంటే ఏంటి, లేబుల్ అంటే ఏంటి అనేది అర్థమైంది కదా. ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ టైప్స్ చూద్దాం. ఇందులో మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి: సూపర్వైజర్ లెర్నింగ్, అన్సూపర్వైజర్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఫస్ట్ సూపర్వైజర్ లెర్నింగ్ చూద్దాం. ఇక్కడ మనకి ఆన్సర్స్ ఆల్రెడీ తెలిసిన డేటాతో మెషిన్ని ట్రైన్ చేస్తాం. ఆన్సర్స్ అంటే లేబుల్స్. ఎగ్జాంపుల్కి స్కూల్లో మనకి టీచర్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేస్తారు కదా, 2-3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి చూపిస్తారు. అండ్ సిమిలర్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇంకొకటి హోంవర్క్ ఇస్తారు మనల్ని చేయమని. మనం ఎలా చేస్తాం, ఆల్రెడీ సిమిలర్ ప్రాబ్లమ్స్ టీచర్ ఎలా సాల్వ్ చేశారో చూసి సేమ్ అదే ప్రొసీజర్ ఫాలో అయ్యి ట్రై చేస్తాం. దిస్ ఈజ్ సూపర్వైజర్ లెర్నింగ్, ట్రైనింగ్ విత్ లేబుల్డ్ డేటా. సో ఆన్సర్స్ మనకి ముందే తెలిసిన డేటా మీద మనం మెషిన్ని ట్రైన్ చేస్తాం. సో అల్గోరిథం అనేది బోత్ ఫీచర్స్, లేబుల్స్ని యూజ్ చేసుకొని ఆ రెండింటి మధ్య రిలేషన్ అండర్స్టాండ్ చేసుకొని కొత్త ఇన్పుట్కి అవుట్పుట్ ప్రెడిక్ట్ చేస్తుందన్నమాట. ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే, ఫర్ సపోజ్ ఈమెయిల్ స్పామ్ డిటెక్షన్, మనకు వచ్చిన మెయిల్ స్పామా కాదా అని తెలుసుకోవడానికి. అలాగే ఆబ్జెక్ట్ డిటెక్షన్లో యూజ్ చేస్తాం, అంటే ఇమేజ్లో ఉన్నది క్యాటా, డాగా ఆర్ ఎనీ అదర్ ఆబ్జెక్టా అని తెలుసుకోవడానికి. అలాగే మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన హౌస్ ప్రైస్ డిటెక్షన్, ఇంకా చాలా ప్లేసెస్లో ఈ సూపర్వైజర్ లెర్నింగ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ అన్సూపర్వైజర్ లెర్నింగ్. సూపర్వైజర్ లెర్నింగ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఈ అన్సూపర్వైజర్ లెర్నింగ్. అంటే మనకు అక్కడ ఆన్సర్స్ ఆల్రెడీ తెలిసిన డేటాతో ట్రైన్ అవుతుంది మెషిన్ అనేది. బట్ ఇక్కడ మనకి ఆన్సర్స్ ఏమి తెలియవు, ఓన్లీ ఫీచర్స్ అంటే ఇన్పుట్స్ మీద మాత్రమే ట్రైన్ అవుతుంది. అర్థం కలదా? ఇమాజిన్ ఒక బాస్కెట్ నిండా ఫుల్గా ఫ్రూట్స్ ఉన్నాయి, యాపిల్స్, ఆరెంజెస్, మ్యాంగోస్, గ్రేప్స్ ఇలా. బట్ మనకి వాటి నేమ్స్ తెలీదు అనుకుందాం. మనం వాటిని గ్రూప్స్ లాగా సెగ్రిగేట్ చేయగలమా? ఎస్, ఆబ్వియస్గా చేయగలం. బట్ హౌ? దాని కలర్, షేప్, సైజు ఇలాంటి ఫీచర్స్ అన్నీ చూసి సిమిలర్ ఫీచర్స్తో ఉన్న ఫ్రూట్స్ అన్నీ ఒక్కొక్క గ్రూప్ కింద సెగ్రిగేట్ చేస్తాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మనం మన కాలేజ్లో జాయిన్ అయిన ఫస్ట్ డే మనకెవరు తెలీదు, బట్ స్లోగా మనకు ఒక ఫ్రెండ్స్ గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఎలా జరిగింది? బేస్డ్ ఆన్ సిమిలర్ ఇంట్రెస్ట్స్, సిమిలర్ టైప్ ఆఫ్ థింకింగ్, సిమిలర్ టైప్ ఆఫ్ క్యారెక్టర్, ఇలాంటి వాటిని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. సేమ్ ఇదే ఈ అన్సూపర్వైజర్ లెర్నింగ్లో జరుగుతుంది. నో లేబుల్స్ అంటే నో ఆన్సర్స్, జస్ట్ డేటాలో ఉన్న ప్యాటర్న్స్ని డిస్కవర్ చేసి సిమిలర్ టైప్ ఆఫ్ డేటాని గ్రూప్ చేయడానికి యూజ్ చేస్తాం మెయిన్గా. ఇవి ఎలాంటి అప్లికేషన్స్లో యూజ్ చేస్తామంటే, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కస్టమర్స్ని వాళ్ళ బయింగ్ హ్యాబిట్స్తో గ్రూప్ చేయడానికి. అంటే మనం ఒక ఐటెం తీసుకునేటప్పుడు రికమెండేషన్స్ వస్తాయి కదా, పీపుల్ హూ బాడ్ దిస్ ఆల్సో బాడ్ దిస్ అని. ఇలాంటి సిస్టమ్స్ బిల్డ్ చేయడానికి, అలాగే స్పాటిఫైలో సిమిలర్ బీట్, సిమిలర్ మూడ్ ఉన్న సాంగ్స్ని గ్రూప్ చేయడానికి, అలాగే ఫ్రాడ్ డిటెక్షన్ చేయడానికి, ఇలాంటి అప్లికేషన్స్లో ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఫస్ట్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. రీఇన్ఫోర్స్మెంట్ అంటే ప్రాసెస్ ఆఫ్ ఎంకరేజింగ్ ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఏ బిలీఫ్ అని. అంటే మనం మన పిల్లలకి చెప్తూ ఉంటాం కదా, ఈసారి క్లాస్లో ఫస్ట్ వస్తే చాక్లెట్ ఇప్పిస్తా ఆర్ సమ్ ప్లేస్కి తీసుకెళ్తా అని. సో ఇట్ ఈస్ రీఇన్ఫోర్స్మెంట్. అంటే వాళ్ళు ఆ పనిని కరెక్ట్గా చేస్తే మనం వాళ్ళకి రివార్డ్ ఇస్తాం, ఆర్ రాంగ్గా చేస్తే పెనాల్టీ ఇస్తాం. సేమ్ ఇదే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో జరుగుతుంది. మనం ఫస్ట్ టైం సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు ఆర్ సమ్ వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు మనకు ఎవరు ఏం చెప్పరు కదా ఎగ్జాక్ట్గా ఏం చేయాలో. ట్రై చేస్తాం, పడతాం, లెగుస్తాం, నేర్చుకుంటాం. కరెక్ట్గా ఆడితే పాయింట్స్ వస్తాయి, విచ్ ఈస్ ఎ రివార్డ్. మిస్టేక్ చేస్తే అవుట్ అవుతాం, విచ్ ఈస్ ఎ పెనాల్టీ. నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా ఆడడానికి ట్రై చేస్తాం. సో ఇక్కడ మనకి ఫీచర్స్, లేబుల్స్ అనేవి ఏమీ ఉండవు, ఓన్లీ రివార్డ్స్, పెనాల్టీస్ మాత్రమే ఉంటాయి. సో సింపుల్గా రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే లెర్నింగ్ త్రూ ట్రయల్ అండ్ ఎర్రర్ అనమాట. ఇవి ఎలాంటి అప్లికేషన్స్లో యూజ్ చేస్తామంటే, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉంటాయి కదా, సేఫ్ డ్రైవింగ్కి రివార్డ్ ఉంటుంది, అలాగే క్రాషెస్కి పెనాల్టీ ఉంటుంది. సో వీటిని బేస్ చేసుకుని ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనేవి ట్రైన్ అవుతూ ఉంటాయి. అలాగే చెస్ బోర్డ్స్, డెలివరీ రోబోట్స్ ఫర్ ఫాస్టర్ డెలివరీ, ఇలాంటి అప్లికేషన్స్లో ఈ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మీకు సూపర్వైజర్ లెర్నింగ్, అన్సూపర్వైజర్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంది జస్ట్ థియరీ. నెక్స్ట్ వీడియో నుంచి ప్రాక్టికల్గా చూద్దాం అసలు ఇవన్నీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తామని. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలాంటి కంటెంట్ కోసం ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ డెవెమ్ హబ్.
నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.